అందరికీ నమస్కారం. మనం ఎందరో గురువులతో, ఎందరితోనో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం అదృష్టం కెనడా నుంచి డాక్టర్ సుమన్ గారితో మనం సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు హైదరాబాద్ వాసి. వారు ఇక్కడి నుంచి 25 ఇయర్స్ బ్యాక్ 25 సంవత్సరాల క్రితం కెనడా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. వారు 14 సంవత్సరాల క్రితం ఒక మాతాజీని కలవటం వల్ల వారి జీవితం మొత్తం కూడా ఆధ్యాత్మిక కోణంలో ట్రాన్స్ఫార్మ్ అయింది. అక్కడి నుంచి వారు అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు. ఆ తదనంతరం పీస్ ట్రీ అనే ఒక ఫౌండేషన్ని, అంటే నాన్ ప్రాఫిటబుల్ ఫౌండేషన్ని స్థాపించారు. దాని ద్వారా అక్కడ ఎన్నో సేవలు చేయడం జరుగుతూ ఉంది. వారితో ఈరోజు ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం సార్. నమస్కారం అండి రవిశాస్త్రి గారు. అందరికీ పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అండ్ మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మీరు ఎలా సార్ ఈ స్పిరిచువల్ జర్నీలోకి ఎలా స్టార్ట్ అవ్వడం జరిగింది సార్ అసలుకి ఫస్ట్? వెరీ గుడ్. సో నేను అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా అందరిలాగానే భక్తి, గుడికి వెళ్ళడము, ఇలాంటి మనకున్న అలవాట్లు, మన దేశంలో ఉండే అలవాట్లు అందరికీ ఉంటాయి. గుడికి వెళ్ళడం అలాంటి భక్తి అనేది ఉండేది బాగానే. బట్ ఆధ్యాత్మికంగా నాకు అసలు ఏ అనుభవము లేదు. స్పిరిచువాలిటీ, యోగా, మెడిటేషన్. కాకపోతే ఎప్పుడో కొంచెం హెల్త్ బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వాటికి వెళ్తే చిన్నప్పుడు యోగా ప్రాణాయామం చేస్తే మంచిది అంటే లైట్ గా చేసేవాడిని. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవి నేను చదువుకునే టైంలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే దాని నుంచి ఒక మంచి రిలాక్సేషన్ అనేది అనిపించేది. సో అది అలా కంటిన్యూ అయింది. తర్వాత నేను అమెరికా రావడము, అక్కడ నేను చదువుకుని అక్కడ జాబ్ చేయడము జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల మూలాన నేను మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చాను. జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు జరగడంతో రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ సమయంలో నేను చాలా ప్రదేశాలు తిరిగాను ఇండియాలో. అంటే మనశ్శాంతి లేకపోవడము, అసలు ఈ ఆనందానికి మూలం ఏంటి, ఎందుకు ఈ దుఃఖం వస్తుంది మనకి జీవితంలో, ఎందుకు ఈ కష్టాలు అనేది ఒక సెర్చ్ అనేది స్టార్ట్ అయింది నాకు అక్కడ. సో అప్పుడు నేను హిమాలయాస్ కి వెళ్ళడము, చాలా మంది దగ్గరికి వెళ్ళడము, అలా కలవడం ఇవన్నీ జరిగినాయి ఇండియాలో. అప్పుడు ఒక 1.5 year నేను ఇండియాలో ఉన్నాను. ఆ తర్వాత ఏదో అనుకోకుండా నాకు ఏదో ఒక శక్తి అని పిలిచినట్టుగా వ్యాంకూవర్ కెనడాకి నేను 14 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. దానికి ఏ రీజన్ లేదు. జస్ట్ అలా వ్యాంకూవర్ కి వచ్చి ఇక్కడ కొన్ని రోజుల నుండి మళ్ళీ అమెరికా వెళ్ళిపోదామని అనుకున్నాను. సో ఆ సమయంలో నేను వచ్చిన వారం రోజులకి ఇక్కడ సునీత గారు అనేసి ఒక ఆవిడ పరిచయం. ఆవిడ సూక్ష్మ ధ్యానం అనేది నేర్పుతారు అని తెలుసుకున్నాను. సరే, అప్పటికే నేను కొద్దిగా ధ్యానం అది చేసేవాడిని, బ్రీదింగ్ అది చేసేవాడిని కాబట్టి కొంత అవగాహన ఉంది. కొద్దిగా యోగా కూడా అప్పుడే జాయిన్ అయ్యాను ఇక్కడ క్లాసెస్ కి వాటి బయట. సరే, ప్రయత్నం చేద్దామని చెప్పేసి వెళ్ళి ఆవిడ దగ్గర సూక్ష్మ ధ్యానం చేయడం జరిగింది. అప్పటికి నాకు తెలియదు, అసలు ఏమీ జ్ఞానం లేదు, సూక్ష్మం అంటే తెలియదు, స్థూలం అంటే తెలియదు. అలాగా ఒక మెడిటేషన్ ఆవిడ దగ్గర ఆవిడ ప్రెజెన్స్ లో చేశాను అనమాట. ఆవిడ ప్రెజెన్స్ అంటే ఆవిడ అక్కడ ఏమి ఉండరు కూడా, ఆ రూమ్ లో ఏమి ఉండరు. ఆవిడ జస్ట్ అలా మనల్ని కొన్ని సింపుల్ బ్రీదింగ్ ఏదో లైట్ గా చేపించేసేసి ధ్యానంలో కూర్చోబెట్టి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ ధ్యాన సమయంలో నేను కూర్చున్నప్పుడు 1 గంట నాకు తెలియకుండా వెళ్ళిపోయింది పూర్తిగా. అసలు ఎప్పుడు నేను గంట సేపు ధ్యానంలో కూర్చోవడం అనేదే నాకు అనుభవం లేదు. అండ్ ఆ ధ్యానంలో ఒక రకమైనటువంటి అనుభూతి, ఒక మైండ్ అంతా కామ్ అయిపోవడము, ఒక శరీరం ఒక నిశ్చల స్థితికి వెళ్ళిపోవడము, ఒక ట్రాన్సెండెంటల్ స్టేట్ అంటారు. మనం ఈ శరీరానికి మనసుకి అతీతమైనటువంటి స్థితి నాకు అనుభవించడం జరిగింది. కాకపోతే నాకు అప్పుడు తెలియదు. భావాతీత స్థితి, భావాతీత స్థితి, కరెక్ట్. కాకపోతే నాకు అది తెలియదు ఏమి కూడా. ఓకే, ఏదో జరిగింది అని ఒక అనుభూతి మాత్రం తెలుసుకున్నాను. సరే అని మళ్ళీ అలాగా ఒక 2-3 సెషన్స్ కి నేను మళ్ళీ ఆవిడ దగ్గరికి రావడం జరిగింది. ఆవిడ కూడా నేను ఒక గురువుని, నేను ఒక టీచర్ని అనే టైప్ లో ఉండరు. ఆవిడ చాలా మనలాగానే చాలా ఒక ఫ్రెండ్లీ పర్సన్ గా, చాలా క్యాజువల్ గా, చాలా సరదాగా, సింపుల్ గా ఉంటారు. సో నేను కూడా ఏమీ అంత ఆలోచించలేదు, ఇది ఒక ఆధ్యాత్మికత అనేది కూడా అనుకోలేదు. కాకపోతే ఒక 3-4 సెషన్ల తర్వాత నాకు నా శరీరంలో కొన్ని మార్పులు స్టార్ట్ అవ్వడం చూశాను. ఒక ముఖంలో ఒక తేజస్సు లాగా రావడము,
ఎప్పుడు ఎంతో ఒక రకమైన ఆనందమైనటువంటి స్థితిలో ఉండడము. నాకు అప్పుడు స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఐబిఎస్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. చాలా వీక్ గా అనిపించేది. సో అలాంటిది సడన్ గా నాకు అసలు ఏం తిన్నా కూడా అరిగించుకోవాలనే ఒక రకమైన శక్తి వచ్చింది అనమాట. అంతకుముందు నేను అసలు లెవెల్ మారిపోయింది. మొత్తం ఫిజికల్ గా, మెంటల్ గా ఒక వన్ పాయింటెడ్నెస్ వచ్చేసింది. ఎక్కడ మనస్సు అనేది ఇటు అటు పరిగెత్తడం లేదు, ఒక స్థిరత్వం, ఒక సమత్వం వచ్చేసింది. బయట ఏం జరుగుతున్నా కూడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటికి అతీతంగా ఎప్పుడు ఒక మందస్మిత అనమాట, ఆనందాతీతమైనటువంటి స్థితిలో ఉండడం జరిగింది. సో అట్లా ఒక 4 సెక్షన్స్ లో నేను ఈ మార్పులని అబ్జర్వ్ చేశాను. చెప్పండి. 4 సెక్షన్స్ లోనే ఈ మార్పు కనిపించింది. 4 సెషన్స్ లో, ఫస్ట్ 2 సెషన్స్ లోనే నాకు తెలుస్తుంది ఏదో ఒక, నేను ఆ సూక్ష్మ అనే వర్డ్ కూడా యూజ్ చేయలేదు. అంటే నేను మెడికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడంతో ఆవిడతో చెప్తున్నాను అనమాట, నాకు ఇక్కడ ఏదో మైక్రో స్టేట్ కి వెళ్ళినట్టుందండి, నాకు ప్రతి కణము తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఇది నేను ఎప్పుడు అనుభవించలేదు అని అంటే దానికి కూడా ఆవిడ జస్ట్ నవ్వు ఊరుకున్నారు. ఏమి దాని గురించి ఏం వివరణ కూడా ఇవ్వలేదు నాకు అంతగా. వెరీ గుడ్ అని చెప్పి అంతే అలా వదిలేశారు. బట్ ఆవిడ కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా నాకు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. నువ్వు తీసుకునే ఆహారంలో బ్రౌన్ రైస్ బాగా ఇంక్లూడ్ చేయి, నీకు స్టమక్ కి మంచిది, ఓట్స్ తిను పొద్దున్నే, నట్స్ ఇవన్నీ మంచి ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని తిను, ఇలా చెప్తే ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను, నా స్టమక్ చాలా సెన్సిటివ్ కదా, ఇవన్నీ నేను అరిగించుకోలేను అనేది. ఆవిడన్నారు ఏమీ కాదు, నీకు అంత బాగవుతుంది, ట్రై చేయను. అది ట్రై చేశాను, అసలు ఏ ప్రాబ్లం లేదు, చాలా స్ట్రెంగ్త్ స్టమక్ లో వచ్చినట్టు ఒక అనుభూతి. సో ఇవన్నీ 4 సెషన్స్ లో జరిగిపోయాయి. ఆ తర్వాత నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ చేస్తుంటే ఒక స్థితికి వెళ్తున్నాను, కానీ అక్కడ ఆవిడ దగ్గర ఉన్నప్పుడు చేరే ఆ స్థితి నాకు ఇంకా రావడం లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఆవిడ ఉన్న ప్రెసెన్స్ లో సంథింగ్ ఈస్ చేంజింగ్ ఇన్ మీ, ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో. అండ్ నాకు ఆధ్యాత్మిక గురించి చెప్పినట్టు నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు, ప్యూర్లీ రాషనల్ సైంటిఫిక్ థింకింగ్ అనమాట. ఏదో జరుగుతుంది మార్పు అనేది మాత్రం తెలుస్తుంది. సో అట్లాగా విత్ ఇన్ ఇంకొక 2-3 సెషన్స్ మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ అదే అనుభూతి రావడం. అండ్ యాజ్ ఐ కెప్ట్ గోయింగ్, మనం సమాధి స్థితి అంటాం కదా, ఆ స్థితిలోకి వెళ్ళిపోవడం అనమాట. తర్వాత తెలిసింది అఫ్ కోర్స్ అది సమాధి స్థితి అని. అసలు పూర్తిగా శరీరాన్ని మర్చిపోయి ఎక్కడో వెళ్ళిపోయినట్టుగా, ఈ విశ్వంలో ఒకటైపోయినట్టుగా, ఐక్యమైపోయినట్టు ఒక అనుభూతి. దెన్ నాకు తెలియకుండానే విత్ ఇన్ 1-2 months గ్యాప్ లో నా జీవితంలోకి భగవద్గీత, ఉపనిషత్స్, ఆత్మబోధ, వివేక చూడమని, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇంకా మీరు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఋషులు వాళ్ళు రాసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము అలా ప్రవహించడం స్టార్ట్ అయింది నా జీవితంలో. అండ్ ఏ పుస్తకం తీసి చూసినా నాకు ఇది తెలుసు అని అనిపిస్తుంది. అరే ఇది నాకు తెలుసు కదా, ఇది నాకు అనుభూతి అవుతుంది కదా, ఇదే కదా వాళ్ళు మాట్లాడుతుంది, ఇదే కదా ఆత్మ అంటే ఇదే అనమాట, ఇదే ఆత్మ జ్ఞానం అనమాట అని నాకే లోపల తెలిసిపోతుంది. అంటే మీరు రీడింగ్ గా కాకుండా ఎక్స్పీరియన్స్డ్ గా అయ్యారు. కరెక్ట్. చాలా మంది ముందు చదివి దాని గురించి కామెంటరీలు చేసి రాసి వ్యాఖ్యానాలు ఇవన్నీ జరుగుతాయి. నాకు అలా కాకుండా అనుభవించిన తర్వాత ఈ పుస్తకాలు తీసి చూస్తుంటే అరే ఇదే కదా ఆదిశంకరాచార్య గారు మాట్లాడుతుంది, అరే ఇదే కదా అష్టావక్ర మాట్లాడుతుంది, ఇదే కదా భగవద్గీతలో కృష్ణుడు మాట్లాడుతుంది. కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇది నేనే రాశానేమో అనే అనుభూతి కూడా వచ్చింది. చాలా అసలు అలా ఒక ఆనందం అనమాట. చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి, లోపల ఏదో అమృతం తాగుతున్నా అన్నటువంటి ఒక అనుభూతి స్టార్ట్ అయింది. సో అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఆవిడతో నేను మాట్లాడితే దెన్ ఐ స్టార్టెడ్ టు అండర్స్టాండ్. అంటే ఆవిడలో ఉన్నటువంటి గొప్పతనం కూడా ఏంటంటే ఆవిడేం చెప్పరు పెద్దగా. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదివి వాటిని వల్లెవేయడం, ఆవిడేవి చదవలేదు, ఏ వేద ఉపనిషత్తులు ఏవి ఆవిడకి తెలియదు. కానీ వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ ఆ స్థితి మాత్రం ఇవ్వగలుగుతారు. ఆ స్థితి ఇవ్వడానికి మళ్ళీ దానిలో ఒక టెక్నిక్ లేదు, ఒక మంత్రము, తంత్రము, యంత్రము ఏమీ లేదు. జస్ట్ ఆ ప్రెజెన్స్ లో మనం ఆ లోవర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి అలా తెలుసుకోకుండా, మనం తెలియకుండా అలా ఎదిగిపోతూ ఉంటాం. అంటే నాకు ఒక అనుభూతి కరెక్ట్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఉంటుంది, ఉల్లి పొరలు ఉంటాయి. అట్లా ఆ ఒక్కొక్క పొర తీసేస్తుంటే మనకి తెలుస్తుంటుంది కదా. అలాగా ఏం జరుగుతుందంటే ఈ ప్రక్రియలో, దీన్ని సూక్ష్మ ప్రక్రియ అంటారు. సూక్ష్మ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే మనకు ఉన్నటువంటి వాసనలు,
మనకున్నటువంటి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ ఒక్కటి తర్వాత ఒకటి వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంటుంది. లిటరలీ నాకు ప్రతి సెషన్ లో ఇవాళ నాకు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి కోపం పోయింది, ఓహో ఇవాళ నాకు ఇది పోయింది, ఇవాళ ఇది పోయింది. అలా లిటరలీ ఐ కుడ్ ఫీల్ అన్నమాట. ఇది పోతుంది నాలో, ఇంకొక లెవెల్ కి ఎదుగుతున్నాను, ఇంకొక లెవెల్. సో యూ కెన్ ప్రాక్టికలీ సీ అన్నమాట మీలో జరుగుతున్నట్టు మానసిక పరివర్తన ప్లస్ అఫ్ కోర్స్ శారీరక పరివర్తన. మనం ఎనర్జీ, ఎనార్మస్ ఎనర్జీ అండి. అసలు ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఒక న్యూక్లియర్ రియాక్టర్ చైన్ రియాక్షన్ ఆపకపోతే ఉంటుంది చూడండి, అలాంటి శక్తి అన్నమాట. సో ఇది నాకు జరిగినటువంటి అనుభవము. దాని తర్వాత నాకు వచ్చినటువంటి ఇంకా ఆత్మజ్ఞానము. దాని నుంచి నేను సైంటిఫిక్ గా మెడికల్ పరంగా ఉన్నాను కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎంతో మంది స్టూడెంట్స్ అక్కడికి రావడము, వాళ్ళు కూడా ఇదే అనుభూతిని అనుభవించడము. ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్, డిజీజెస్, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఈవెన్ క్రానిక్ ప్రాబ్లమ్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు, క్రోన్స్ డిజీజ్, కొలైటిస్, ఐబిఎస్ లు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లు, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా రికవర్ అవడము. ఇవన్నీ ఒక స్టడీ కింద చేశాను. లాస్ట్ 14 years వచ్చిన ప్రతి వ్యక్తి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేసేసి అసలు మాకు ఇది అవ్వదు, ఈ రిలేషన్షిప్ వర్క్ అవ్వదని వాళ్ళందరూ కూడా మళ్ళీ చక్కగా కలిసిపోవడము. మళ్ళీ ఆవిడ ఏం చెప్పరు కూడా, ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట. వస్తాము, సైలెంట్ గా ధ్యానంలో కూర్చుంటాము. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్యూర్ వైబ్రేషన్స్ అవి మన లోపలికి వెళ్ళి ఒక సర్జరీ లాగా అన్నమాట. ఇప్పుడు డాక్టర్ ఎలా అయితే మనల్ని ఫిజికల్ గా కట్ చేసి ఆపరేషన్ చేసి మనలో ఉన్నటువంటి ప్రాబ్లం తీసేస్తారో, అట్లా ఈ వైబ్రేషన్స్ అనేవి తర్వాత నాకు అర్థమైంది. ఇవన్నీ మన గ్రంథాలు ఇవన్నీ చదువుతుంటే ఓహో ఇలా ఋషులు ఉండేవాళ్ళు అనమాట. ఇదివరకు ఉన్నటువంటి ఋషులంతా కూడా వాళ్ళు మాట ఎక్కువ ఉండేది కాదు, జస్ట్ వాళ్ళ సన్నిధిలో మనం ఉండడము, ఆ స్థితికి చేరుకుని ఆ జ్ఞానాన్ని వాక్తో కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తితో మనలో మార్పులు తీసుకురావడం ఇవన్నీ జరుగుతాయనే తర్వాత అఫ్ కోర్స్ నేను చేసినటువంటి స్టడీస్ అన్నిట్లో కూడా తెలియడం జరిగింది. సో సమ్మరీ ఇదేండి జనరల్ గా సార్. మీరు మెడికల్ గా నేను చాలా మంది డాక్టర్స్ ని కలవటం జరిగింది. సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నటువంటి వారు, స్పిరిచువల్ అప్రోచ్ ఉన్నవారు చాలా ఇదిగా క్లారిఫై గా చెప్తారు. ఫిజికల్ గా ఉన్నవారు మీరు మెడిసిన్ వేసుకుంటేనే వైద్యం అవుతుంది, మెడిసిన్ వేసుకుంటేనే తగ్గుతుంది. నాకు తెలుసు స్పిరిచువల్ గా ధ్యాన సాధన చేసి షుగర్ తగ్గించుకున్న వాళ్ళు, బీపీ తగ్గించుకున్న వాళ్ళు, ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డవాళ్ళు. కానీ ఈ మెడికల్ సైంటిస్ట్ గా మీరు ఉన్నారు కాబట్టి మెడికల్ ఫీల్డ్ లో అది సైంటిఫికల్ గా ఎలా పాసిబుల్ అవుతుంది? ధ్యానం ద్వారా ఈ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది? వ్యాధిని ఎట్లా నివారించగలుగుతాం ధ్యానం ద్వారా? చాలా మంచి ప్రశ్న. మనకి నేను ఎప్పుడు సైన్స్, మెడికల్ సైన్స్, స్పిరిచువాలిటీ రెండు ఒకటే అనుకుంటాను. అవి రెండు కూడా ఎలాగంటే ఒక కాయిన్ కు ఉన్నటువంటి 2 sides ఉన్నది ఒకటే కాయిన్, కానీ రెండు డిఫరెంట్ యాంగిల్స్ లో చూడడం, అంతేగాని జరిగే ప్రక్రియ ఒకటే. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనము మనస్సు ఉంది, శరీరం ఉంది. మనసుకి శరీరానికి చాలా టైట్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఒకటి ఉంది. అది మనందరికీ తెలుసు. సింపుల్ ఎగ్జాంపుల్, జీవితంలో మనం ఏదన్నా ఒత్తిడికి గురయ్యామనుకోండి, ఏదన్నా వర్క్ టెన్షన్ కానివ్వండి, ఫ్యామిలీ టెన్షన్ కానివ్వండి, మనకి మైండ్ లో ఏదో ఒకటి బాధగా ఉంటుంది. ఆ బాధ అనేది ఇమ్మీడియట్ గా మనకి శరీరంలో కనిపిస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనకి రాత్రి నిద్ర పట్టదు, ఒక తలనొప్పితో స్టార్ట్ అవుతుంది, ఒక కడుపు నొప్పి రావచ్చు. అదే కనుక మీకు ఇంకా ప్రొలాంగ్ అవుతే, ఇంకా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం కంటిన్యూ అవుతే, అది మనకి బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి వస్తుంది అనేది రీసెర్చ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. దానిలో అసలు డౌట్ లేదన్నమాట. ఎందుకంటే మన శరీరంలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్నే మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ అని అంటారు. అది ఏంటంటే మనకి బేసికల్ గా ఏదైనా స్ట్రెస్ అనేది మనకి వస్తే, ఆ స్ట్రెస్ రాగానే ఇమ్మీడియట్ గా ఆ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, బేసికల్ గా అడ్రినలిన్, నారెపినెఫ్రిన్, కార్టిజాల్ అనే కొన్ని హార్మోన్స్ ఉన్నాయి. అవి ఇన్స్టెంట్ గా రిలీజ్ అవుతాయి బాడీలో, బ్లడ్ లో. అది ఇన్స్టెంట్ గా రిలీజ్ అవ్వగానే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, మసిల్స్ లో టెన్షన్ పెరుగుతుంది. ఇవన్నీ
శరీరము బేసికల్ గా ఆ ఉన్నటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ ని ట్యాకిల్ చేసే మెకానిజం. ఇది అందరికీ ఉంటుంది. మనకి ఎవల్యూషన్ ద్వారా ఇప్పుడు జంతువుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడవికి వెళ్తే ఒక జింక గాని ఒక జీబ్రా కానీ ఏదైనా కూడా ఒక సింహాన్నో పులినో చూసింది అనుకోండి పరిగెడుతుంది వెంటనే. ఎందుకని? దానికి తెలుసు ప్రాణ భయం ఉంది అక్కడ. సో పరిగినప్పుడు కూడా సేమ్ అవే ట్రిగ్గర్ అవుతాయి అనమాట. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈ హార్మోన్స్ అని ట్రిగ్గర్ అయ్యి మనకి బాడీలో మార్పులు వస్తాయి. అయితే అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నామంటే ఈ సేమ్ సిచ్యువేషన్ ని మనకి రియల్ పులులు సింహాలు లేవు జీవితంలో, కానీ మనం దాన్ని మనసుతో ట్రిగర్ చేస్తున్నాం. మనకున్నటువంటి మానసిక ఒత్తిళ్లతో స్ట్రెస్ తో దాన్ని ట్రిగర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక అడవిలో జింక ఉందనుకోండి, జీబ్రా ఉందనుకోండి, ఒకవేళ అది బతికి బయటపడింది అనుకోండి, అది అక్కడ కూర్చుని నాకెందుకు ఇలా జరిగింది, నన్నే ఎప్పుడు ఎందుకు ఈ పులి వెంబడాడుతుంది అని అది బాధపడదు, రైట్? కానీ మనం ఏం చేస్తాము, ఆ జరిగిన దాన్ని నిన్న సపోజ్ మిమ్మల్ని ఎవరో ఏదో ఒక మాట అన్నారు, ఆఫీస్ లో అన్నారు, మీ ఇంట్లో ఎవరో ఒక మాట అన్నారు, మనం ఏం చేస్తామంటే మెంటల్ గా అదే మాటని ప్లే బ్యాక్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఆ పాస్ట్ లోకి వెళ్ళిపోతుంటాం. ఆ పాస్ట్ లో జరిగినవన్నీ రీప్లే చేసుకుంటూ ఉంటాం. ఆర్ నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ డే అని. ఈ రెండు ప్రక్రియల్లో కూడా మనం గతంలోకి వెళ్ళినా భవిష్యత్తులోకి వెళ్ళినా కూడా ఈ మైండ్ అనేది ఒక స్ట్రెస్ కి గురవుతుంది. సేమ్ రియాక్షన్ ఒక జింకలో గానీ ఒక జీబ్రాలో గానీ ఏవైతే వచ్చిందో అది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది ఏమవుతుంది, మనం డే బై డే అదే క్రియేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా హార్ట్ రేట్ తగ్గట్లేదు, పెరుగుతూ పోతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ పోతున్నాయి. సో ఆటోమేటిక్ గా ఇది జరుగుతుంది. ఇది మన అందరం కూడా ఇవాళ అనుభవిస్తున్నటువంటి స్థితి. అయితే దీన్ని రివర్స్ చేయడం కూడా మన కంట్రోల్లోనే ఉంది. దానికి ఆపోజిట్ గా మనకి శరీరంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అదేం చేస్తుంది, బాడీని ఇన్స్టెంట్ గా రిలాక్స్ చేస్తుంది. సో మనం ఈ ధ్యానం కానివ్వండి, ఈ శ్వాస ప్రక్రియలు కానివ్వండి, చేసేటువంటి యోగ సాధనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని ట్రిగర్ చేస్తాయి. సో సింపథెటిక్, పారాసింపథెటిక్. సో ఆ పారాసింపథెటిక్ ని కూడా రెస్ట్ అండ్ రిలాక్సేషన్ సిస్టమ్ అంటారు. అది ఇన్స్టెంట్ గా మన హార్ట్ రేట్ ని నార్మల్ తీసుకొస్తుంది, బ్లడ్ ప్రెషర్ కి నార్మల్ తీసుకొస్తుంది, షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి, మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇవన్నీ కూడా నార్మల్ స్టేట్ కి వచ్చేస్తాయి. సో ఈ దానికి ఇంతకంటే సైంటిఫిక్ ప్రూఫ్ మీకు ఏముంటుంది చెప్పండి? మనం శ్వాసని ద్వారా మనం చేసే ధ్యానం ద్వారా ఆ మైండ్ ని ఎప్పుడైతే మనస్సును నియంత్రించామో, ఆ మనస్సుని ఈ ప్రెసెంట్ మూమెంట్ లోకి, ఇప్పుడు ఈ వర్తమానంలోకి తీసుకుని వచ్చామో, ఆటోమేటిక్ గా మీకు స్ట్రెస్ అనేది డ్రాప్ అయింది. ఆ స్ట్రెస్ పోయేటప్పటికి మీ బాడీలో కూడా మార్పులు వస్తున్నాయి. సో అంటే మెడికల్ పరంగా ఇది ప్రూవ్ అయింది. రీసెర్చ్, ఎన్నో రీసెర్చెస్ ఉన్నాయి దీని మీద. సో అందుకని సార్ మీకు చాలా మంది డాక్టర్లు దీన్ని ఎందుకు మెడిటేషన్ ని ప్రమోట్ చేయరు? అంటే చేస్తున్నారండి, ఇప్పుడు బాగా మెయిన్ స్ట్రీమ్ అయింది ఇక్కడ అమెరికాలో, కెనడాలో, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కాకపోతే దాని డిఫరెంట్ వర్డ్స్, మైండ్ఫుల్నెస్ అంటారు కొంతమంది, మెడిటేషన్ అంటారు. చాలా ఇన్ఫాక్ట్ హాస్పిటల్స్ లో ఇక్కడ మేము చాలా వర్క్ షాప్స్ కూడా చేస్తూ ఉంటాము, స్కూల్స్ లో చేస్తూ ఉంటాము. ఈ మధ్య డాక్టర్స్ కూడా చాలా మంది దే ఆర్ రెఫరింగ్, అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్, ఇన్ఫాక్ట్ మీకు ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అన్ని కూడా దే ఆర్ స్పెండింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆన్ దిస్ రీసెర్చ్. యాక్చువల్ గా అసలు బ్రెయిన్ లో ఏం మార్పులు వస్తున్నాయి, మన శరీరంలో ఏం మార్పులు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ హార్వర్డ్, మ్యాసచ్యూసెట్స్, యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్, స్టాన్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా మీకు ఈ రీసెర్చ్ మీద చాలా చాలా డీప్ గా వెళ్ళి దే ఆర్ ఫైండింగ్ అవుట్ అండ్ పబ్లిషింగ్ అమేజింగ్ పేపర్స్ ఆన్ దిస్ రీసెర్చ్ పేపర్స్. మెడిటేషన్ మీద, బ్రీదింగ్ మీద ఎలాంటి మార్పులు వస్తున్నాయి, శరీరంలో ఎలా హెల్ప్ చేస్తుంది అనే దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. అవునా సార్? అయితే సార్ ఇప్పటి వరకు బ్రీతింగ్ కి చాలా పవర్ ఉంది అంటారు. మన శ్వాసే మన సృష్టికి మనకి కనెక్ట్ చేసేది. ఈ బ్రీత్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఈ బ్రెత్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పుట్టిన కాడి నుంచి ఈ ప్రపంచాన్ని నుంచి వెళ్ళిపోయే వరకు దాని మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం. కానీ దాని మీద మనం ధ్యాస పెట్టం ఎప్పుడు. అసలు అది జరుగుతుందనే ఇది కూడా మనకి తెలియదు. అయితే ఆ బ్రెత్ వల్ల మనకి ఎన్ని జరుగుతున్నాయి చూడండి. ఆక్సిజన్ బాడీకి వెళ్తుంది, బ్రెయిన్ కి ఎనర్జీ వెళ్తుంది, ప్రతి కణానికి దాని నుంచి శక్తి వెళ్తుంది, ప్రాణశక్తి వెళ్తుంది దాని నుంచి. బ్రెత్ అనేది అయిపోతే మనిషి ప్రాణం లేదు. సో శ్వాస లేకపోతే శవం. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే కాకుండా
ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ మనస్సుకి ఈ బ్రెత్కి కూడా చాలా టైట్ ఇంటిగ్రేషన్ ఉందండి. మీరు ఇక్కడ చాలా వర్క్ షాప్స్ లో, అడిక్షన్ వర్క్ షాప్స్ లో వాటిలో చాలా మందికి ఈ అడిక్షన్ డిజైర్స్, ఇవి క్రేవింగ్స్ అవి బాగా వస్తున్నప్పుడు ఎలా ఒప్పుకోవాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తుంటా. మీరు ఒక్కసారి జస్ట్ ముక్కు రెండు అలా మూసేసిన ఒక ఫ్యూ సెకండ్స్ ఉండి చూడండి మీకు ఏమవుతుందో, మీకు వచ్చేటువంటి ఆ కోరికలు కానీ ఆ క్రేవింగ్స్ కానీ అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు చెప్తారు, అరే మాకు వచ్చిన ఆ కోరిక క్రేవింగ్ అయిపోయింది ఆ బ్రెత్ ని ఆపేటప్పటికి. సో ఈ మనస్సుకి ఈ ఈ శ్వాసకి చాలా టైట్ కనెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఈ శ్వాసని మనం నియంత్రిస్తున్నామో మనస్సును కూడా నియంత్రిస్తాం. మోస్ట్ ఆఫ్ ది మెడిటేషన్స్ లో మీకు చెప్పేది ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆటోమేటిక్ గా మీ మైండ్ ఈ పాస్ట్ లో కానీ ఫ్యూచర్ లోకి వెళ్లకుండా ఈ ప్రెసెంట్ లోకి వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాము, అసలు ఆ మైండ్ ని ఎప్పుడు కూడా ప్రెసెంట్ లో ఉంచే పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా మనం గతంలో ఏం జరిగిపోయింది అదే ప్లే బ్యాక్ చేస్తూ ఉంటాము, ఆర్ ఫ్యూచర్ లో కూడా ఏం జరగబోతుంది అనే దాని విషయంలో కూడా మనం ప్లే బ్యాక్ చేస్తుంటాం. ఇన్ఫాక్ట్ రీసెర్చ్ కూడా దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. అసలు మనకి ఆనందం రాకపోవడానికి కారణము ఎందుకంటే ఈ మైండ్, ఈ మనస్సు అనేది ఒక కోతిలాగా ఇటు అటు జంప్ చేస్తుంది. కానీ మనకి ఏన్షియంట్ విజ్డమ్ మన గ్రంథాలు ఇవన్నీ చూస్తే మనసు గురించి అలా చెప్పలేదు. మనస్సు చాలా ఒక శక్తి ఉంది, దానికి ఫినామినల్ పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ ని మనం బయటికి తీసుకురావాలంటే దాన్ని నియంత్రించగలగాలి. సో ఆ నియంత్రణ అనేదే మనకి అఫ్ కోర్స్ ఈ శ్వాస అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ నా అనుభవంలో కూడా తెలుసుకుంది ఏంటంటే టెక్నిక్స్ కొంతవరకు వర్క్ చేస్తాయి, దెర్ ఇస్ నో డౌట్. అఫ్ కోర్స్ టెక్నిక్స్ ఇంపార్టెంట్, బట్ నా అనుభవంలో సూక్ష్మ స్థితి అనేది ఏంటంటే అండి బియాండ్ టెక్నిక్స్. ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ సునీత గారు చేసినప్పుడు ఏమీ లేదు, ఆ టెక్నిక్స్ కొంచెం బ్రీదింగ్ చేసినా కూడా అసలు మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చేది ఏంటంటే ఆ వైబ్రేషన్స్. ఎప్పుడైతే మనలో ఒక శక్తి ఉంది, ఆ సూక్ష్మ శక్తి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. దాన్ని మనం ఆత్మ అనొచ్చు, దానికి ఏదైనా పేరు పెట్టచ్చు, మీరు సోల్, స్పిరిట్, కాన్షియస్నెస్ ఏదైనా అనండి. బట్ అది టచ్ అవ్వాలంటే మీకు ఆ వైబ్రేషన్స్ వెళ్ళి మన క్లీనింగ్ అనేది జరగాలండి. ఈ మనస్సులో నుంచి క్లీనింగ్ అనేది జరగనంత వరకు మనం ఒక లెవెల్లో ఉంటాం, రిలాక్సేషన్ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మామూలు మెడిటేషన్ చేసి మామూలు ప్రాణాయామం, బ్రీదింగ్ ఇవన్నీ చేస్తే. బట్ మీరు పూర్ణత్వం అనుభవించాలంటే, ఆ పరిపూర్ణత్వమైనటువంటి ఆ శక్తిని, మీలో ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ మీరు అనుభవించాలంటే ఆ మనస్సులో ఉండేటువంటి మన ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు క్లీన్ అవ్వాలి. మన జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి వాసనలు, ఎన్నో వాసనలు మనం పెట్టుకుని వస్తున్నాం, అవి క్లియర్ అవ్వాలి. అవి క్లియర్ అవ్వాలంటే ఐ ఫీల్ ఫ్రమ్ మై పర్సనల్ జర్నీ we have to have somebody who's at that level of consciousness. ఈ కాన్షియస్నెస్ అనేది మనం సబ్ కాన్షియస్ ఉంటుంది, రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కాన్షియస్ గా ఉంటాము. బట్ అన్లెస్ వి గో టు దట్ సూపర్ కాన్షియస్ అంటే ఆ మైండ్ కంప్లీట్ స్టిల్నెస్ రావాలండి. మేము అనుభవించేది మెడిటేషన్ లో ప్రిటీ మచ్ కంప్లీట్ స్టిల్నెస్ కి వెళ్ళిపోతుంది ఆ మైండ్. అసలు మైండ్ అనేది మీకు వెళ్ళిపోయి తుర్యాతీత స్థితి అంటారు. తుర్య స్థితి మీకు తెలుసు, తుర్యాతీత స్థితి అసలు మీకు స్వప్న తుర్యాతీతం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఆ తుర్యాతీత స్థితి అనుభవించాలి మనిషి. ఆ తుర్యాతీత స్థితిలో ఇంకొకటి, మీరు నాకు అడిగిన క్వశ్చన్ కి సైంటిఫిక్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇది. తుర్యాతీత స్థితిలో ఏమవుతాయంటే మన బాడీ కంప్లీట్ రెస్ట్ కి వచ్చేసింది. మీకు మైండ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. మైండ్ అంటే బేసికల్ గా నథింగ్ బట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అండి. మనకు వచ్చే ప్రతి ఆలోచన కూడా బ్రెయిన్ లో ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఇప్పుడు ఎన్నో నర్వ్స్ ఉంటాయి, న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్ లో, మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అంటారు వాటిని. బ్రెయిన్ లో ఉండేటువంటి కణాలని న్యూరాన్స్ అంటాం. ఆ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ న్యూరల్ నెట్వర్క్స్ లో మీకు ప్రతిసారి ఒక ఆలోచన వచ్చినప్పుడు రెండు న్యూరాన్స్ మధ్యలో ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావెల్ అవుతుంది చాలా స్పీడ్ గా. అఫ్ కోర్స్ ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతుంది. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో దే ఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ ట్రాక్ దట్, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏం యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది బ్రెయిన్ లో అనేది. సో మీకు ఈ మనస్సు ఎప్పుడైతే ఆగిపోయిందో మీకు ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది. మనస్సు నిలిచిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ అనేది, ఈ శరీరంలో ఉండే కణాలన్నీ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాయి. అమ్మయ్య, నాకు ఇప్పుడు టైం దొరికింది, నేను నా పని నేను చేసుకోవచ్చు ఇప్పుడు అని. కానీ అన్ఫార్చునేట్లీ మన జీవితాల్లో
ఎప్పుడన్నా ఈ మైండ్ ఖాళీ ఇస్తున్నావు చెప్పండి? పడుకునే ముందు వరకు మనం ఫోన్లు, కంప్యూటర్ల మీద ఉంటాం. పొద్దున్న లెగ్గానే ఫస్ట్ థింగ్, ఇది వరకు ఏం చేసేవాళ్ళం, పొద్దున్న లెగ్గానే ఫస్ట్ లేసి ఒక ప్రేయర్ ఏదో చేసుకుని తర్వాత బాత్రూమ్కి వెళ్ళి మన పనులు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పొద్దున్న లెగ్గానే ఎవరిని అడగండి, టూత్ బ్రష్ కాదు మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నాం మనం. సో రాత్రి పడుకునే ముందు మైండ్ నిండా ఇన్ఫర్మేషన్, పొద్దున్న లెగ్గానే మళ్ళీ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా సగం పొల్యూటెడ్ ఇన్ఫర్మేషన్. అదంతా భయాన్ని, ఒక రకమైనటువంటి అన్నెసరీ డిజైర్స్ ని, యాంగర్ ని క్రియేట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్. సో దాంతో మనకు వచ్చే నిద్ర కూడా అసలు సరైన నిద్ర కాదు. సో అన్లెస్ మనం ఆ స్థితికి వెళ్తే కానీ మన శరీరం అనేది హీల్ కాదు. ఇన్ఫాక్ట్ మనం ఆ తుర్యాతీత స్థితి అనుభవించినప్పుడు ఏమవుతుందంటే ప్రతి కణం కూడా మళ్ళీ ఇప్పుడు మనం మొలకలు పెడతాం చూడండి, పెసలు కానీ ఏమైనా నానబెట్టి మొలకలు తీసుకురావడానికి. సో ప్రతి కణం కూడా అలాగ మళ్ళీ విచ్చుకుంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ చాలా రీసెర్చ్ కూడా చేశారు అండ్ మేమందరం కూడా మా ఈ మెడిటేషన్ లో చూస్తుంటాం. చాలా మంది అడుగుతుంటారు, సుమన్ నువ్వు 20 years బ్యాక్ ఎలా ఉన్నావు, అలానే ఉన్నావు, అసలు ఏం మార్పు లేదు నీలో అని అంటారు. నీ శరీర ఛాయ ఇంకా పెరిగిందే గానీ ఇంకా యంగ్ గా కనిపిస్తున్నావు కానీ అసలు ఓల్డ్ అవ్వట్లేదు అని అంటారు. అలా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ధ్యానం చేసిన వాళ్ళందరూ కూడా సూక్ష్మ ధ్యానంలో వి ఆల్ ఎక్స్పీరియన్స్ దిస్. సో దీనికి కూడా మళ్ళీ సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. దే ఫౌండ్ ప్రతి కణంలో కూడా టీలోమిరేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఆ టీలోమిరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే కణం తొందరగా చనిపోకుండా కాపాడుతుంది, సో దట్ మనం ఎక్కువ కాలం యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉండేది. సో ఆ టీలోమిరేజ్ ఎంజైమ్ అనేది మీరు రియల్ మెడిటేషన్ లో, డీప్ మెడిటేషన్ లో అది ఇంక్రీజ్ అవుతుంది ప్రతి కణంలో కూడా. సో ఆ ఇంక్రీజ్ అయినప్పుడు మీ కణాలు తొందరగా చనిపోవు. సో తొందరగా చనిపోవట్లేదు అంటే మీరు ఎవ్రీ ఇయర్ మనం న్యూమరికల్ గా ఎదుగుతున్నాం అంటే 30, 31, 32, బట్ శారీరకంగా మీ కణాలు అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. అంటే నాకు ఇప్పటికీ గుర్తు, సునీతమ్మ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు సుమన్ నీ ఏజ్ ఫ్రీజ్ అయిపోతుంది ఇప్పుడు అని చెప్పారు ఫస్ట్ లో. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఏంటి ఆవిడ అన్న మాట అనేది. బట్ ఆఫ్టర్ 14 years ఐ కెన్ సీ దట్ ఎక్కడ ఫ్రీజ్ అవడమే కాదు ఇంకా ఎనర్జీ ఎక్కువైపోయింది అని అనిపిస్తుంది చాలా అన్నమాట. సో ఆ మనస్సు అనేది ఎప్పుడైతే ఆ కంప్లీట్ స్టిల్నెస్ కి వెళ్ళి ఆ తుర్యాతీత స్థితి అనుభవిస్తామో అప్పుడు ఫిజికల్ గా మనకు ఉన్నటువంటి జబ్బులన్నీ పోతాయి, మానసికంగా ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. ఇంకా మీరు అఫ్ కోర్స్ తుర్యాతీత స్థితి అనుభవించారంటే ఇంకా ఆత్మ అక్కడ మీకేముంది చెప్పండి, మిగిలింది ఆత్మానుభూతి. ఆ ఆత్మని తెలుసుకున్నామంటే మీకు ప్రపంచంలో నాలెడ్జ్ అంతా వచ్చింది. నాకు జరిగిన అనుభవం అదే. ఎప్పుడైతే ఏది తెలుసుకుంటే మిగతావన్నీ మనం తెలుసుకోగలుగుతామో ఆ అనుభూతి జరిగింది. సో ఆ అనుభూతి ద్వారా మీకు ఇంకా ఎండ్లెస్, యూ బికమ్ అహం బ్రహ్మాస్మి అనే పదానికి పూర్తి అనుభవాన్ని మీరు అనుభవిస్తున్నారు. అంటే మనము మీరు చెప్పిన దాన్ని స్పిరిచువల్ కోణంలో చూస్తే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మన మైండ్ లో ఉన్నటువంటి చిత్తవృత్తులన్నిటిని క్లీన్ కానంత వరకు అవి ఏమవుతుంది, ఓన్లీ ఒక మెంటల్ పీస్ వరకే ఉంటుంది కానీ సింపుల్ కామ్నెస్ వరకే, కానీ అల్టిమేట్ స్టేట్ కి అనేది వెళ్ళలేము. ఎప్పుడైతే అది చిత్తవృత్తులన్నీ క్లీన్ అయిపోయి వాసనలన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మనం అల్టిమేట్ స్థితికి మనం ఎదగడానికి ఉంటుంది ఆ తుర్యాతీత స్థితికి అనేది. జాగృత, సుషుప్తి, స్వప్న, తుర్యాతీత స్థితుల్ని మనం అనుభవించడానికి కారణమవుతుంది. అదే స్టిల్నెస్, మైండ్ స్టిల్నెస్ అన్నప్పుడే వైద్య విధానంలో ఆటోమేటిక్ గా క్యూర్ అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ జరిగాను సార్, స్టిల్ మైండ్ స్టేట్ ఇస్ ద ఆల్ ప్రాబ్లమ్స్ కి, హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేసి ఒక ఆర్టికల్ ఉంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? వెరీ కరెక్ట్. స్టిల్ మైండ్ ఈస్ ద క్యూర్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. దాన్ని మేము అనుభవిస్తున్నాము. నేను 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అక్కడ ఎంతో మందిని, రైట్? ఆ స్టిల్నెస్ లోకి వెళ్ళే, కానీ ఆ స్టిల్నెస్ తీసుకోవడం ఎంత డిఫికల్ట్ చూడండి మీరు. ఈ మనసు ఎలా పరిగెడుతుంది మీకు తెలుసు. దాన్ని ఆపే శక్తి ప్రపంచంలో దీన్ని మీరే ఏదైనా నియంత్రించవచ్చు. గాలి, వాయువు, అగ్ని, భూమి, ఆకాశం, పంచభూతాలని మీరు నియంత్రించవచ్చు. కానీ ఈ మనస్సుని నిలపడం, మనోనాశ్ కావడం మాత్రం చాలా కష్టమైన పని. కానీ ఆ పని ఇక్కడ ఈ సూక్ష్మ ప్రక్రియలో ఎఫర్ట్లెస్ గా జరుగుతుంది. అందరూ అంటారు, అరే ఏంటి ఆ మైండ్ అలా అయిపోయిందే. ఈవెన్ మీకు ఆ తుర్యాతీత స్థితి ఈవెన్ మీరు ఒక 1 to few seconds అనుభవించినా చాలండి, మనిషి తెలుస్తుంది ఓ ఇది నేను అనేది.
ఆ స్థితి అనుభవించాలి ప్రతి మనిషి కూడా. అనుభవించినప్పుడు తన స్వస్వరూపం అనేది తెలుస్తుంది. మనకి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏంటంటే మన స్వస్వరూపం తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాము, ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాము, ఈ మనస్సు నేను అనుకుంటున్నాము. ఈ రెండు ఏం చేస్తున్నాయి, మనిషిని బంధించేస్తున్నాయి. మామూలుగానే రెండు బంధన. నా ఆ బంధంలో ఏం చేసాం, మనం బ్యాడ్ లైఫ్ స్టైల్స్ అనేది ఒకటి యాడ్ చేసాం. సో ఈ శరీరానికి అందించవలసినటువంటి మంచి లైఫ్ స్టైల్ అనేది ఇవ్వట్లేదు, దానికి మంచి ఆహారం ఇవ్వట్లేదు, దానికి మంచి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వట్లేదు, ఎక్సర్సైజ్ ఇవ్వట్లేదు. అది ఒకటి శరీర పరంగా. దెన్ మానసిక పరంగా మనం ఇచ్చే ఆలోచనలన్నీ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో నిండినటువంటి ఆలోచనలు. ఇంద్రియాలు సెన్సెస్ ఏం చేస్తున్నాయి, ఈ 5 గుర్రాలు దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి. సో మనం ఈ శరీరాన్ని నియంత్రించలేకపోతున్నాము, ఈ మనస్సుని కూడా నియంత్రించలేకపోతున్నాము. ఈ రెండు నియంత్రించినప్పుడు మనకి మన స్వస్వరూపం తెలుసుకునే అవకాశం లేదు. బట్ అందరు చెప్తున్నారు, ఓ అహం బ్రహ్మాస్మి, నువ్వు ఆ శక్తివే, నువ్వు ఇది కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు పరమాత్మవి అని. అది మనం పదాలు మన మాటల్లో చెప్పుకుంటున్నాం కానీ అంటే ఎప్పుడైనా సరే సింపుల్ సార్, ఏం లేదు. ఆ స్వీట్ అనేది టేస్ట్ చేయనంత వరకు ఎవరు ఏమీ చెప్పలేరు. తీయగా ఉంటుందంటే తీయ ఎట్లా ఉంటుందంటే తీయగా ఉంటుంది అని చెబుతాడు తిన్నవాడు. తిన్న వ్యక్తి ఎంతసేపటికి చెప్పలేడు. అలాగే ప్యూర్ కాన్షియస్నెస్ ని అనుభవించినంత వరకు ఎవరు కూడా ఆ స్టేట్ ని చెప్పలేరు. నాకు అర్థమైంది మీరు ఏ స్టేట్ లో అనుభూతి చెందారనేది. ఆ ఒక మైండ్ స్టేట్ కి మీరు చేస్తున్న ప్రక్రియ సూక్ష్మ క్రియ అన్నారు కదా, ఆ సూక్ష్మ క్రియని ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే దానికి ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా ముందర, లేకపోతే బ్రెత్ బేసిక్ లేకపోతే ఎలా? సింపుల్ ఎక్సర్సైజ్ ఉన్నాయండి, చాలా సింపుల్, చాలా అసలు కాంప్లికేటెడ్ యోగా అంటే సునీతమ్మ కూడా ఏం చేశారంటే ఆవిడ షీ క్రియేటెడ్ ప్రోగ్రామ్. ఇది ఇప్పుడు మన ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్ కి ఎలాగా అనుకూలంగా ఉన్నట్టుగా. ఆఫ్ కోర్స్ యోగాసనాలు, పూర్తి ప్రాణాయామాలు ఇవన్నీ టైం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ తను ఏం చేస్తారంటే సింపుల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్సర్సైజెస్ ఉంటాయి, సింపుల్ బ్రీదింగ్ ఉంటుంది. బట్ అల్టిమేట్ గా ఆ సూక్ష్మ స్థితికి వెళ్ళాలంటే మీకు ఆ క్లీనింగ్ అనేది జరగాలి. ఆ క్లీనింగ్ జరగాలంటే అఫ్ కోర్స్ మనందరి వైబ్రేషన్ పెరగాలి. మనందరి వైబ్రేషన్ ఇప్పుడు ఏంటంటే లోవర్ వైబ్రేషన్స్ లోనే చాలా మంది ప్రపంచంలో. అఫ్ కోర్స్ చాలా మంది ఆధ్యాత్మిక పరంగా ఉన్న వాళ్ళు వాళ్ళ వైబ్రేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఎనర్జీ వైబ్రేషన్ అనేది. బట్ మీకు ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ ధ్యానం ఇచ్చేటువంటి వ్యక్తిలో ఆ వైబ్రేషన్స్ ఏం చేస్తాయంటే ఆ ధ్యానం తీసుకునే వ్యక్తిలో ఆ వైబ్రేషన్స్ అనేవి చొచ్చుకుపోయి వాళ్ళలో ఒక రకమైనటువంటి క్లీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ క్లీనింగ్ ఈజ్ అల్టిమేట్. టెక్నిక్స్ ఆర్ దేర్, బట్ ప్యూర్ వైబ్రేషన్స్ ఈజ్ వాట్ మేక్స్ అల్టిమేట్లీ డిఫరెన్స్. అయితే నేను కూడా 14 years బ్యాక్ అనుకునేవాడిని, అంటే ఈ స్థితికి ఎవరు వెళ్ళగలుగుతారంటే ఇలాంటి వాళ్ళకి ఎవరికో పుట్టుకతో, ఇప్పుడు సునీతమ్మ గారు అంటే పుట్టుకతో ఆవిడకి ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి అలాగా చేస్తున్నారు అని అనుకునేవాడిని. మొదట్లో సునీతమ్మ అనేవాళ్ళు అనమాట, ఆవిడ షీ యూజ్డ్ టు సే, మీరు అందరూ కూడా మంచిగా ఎదగాలి సుమన్, తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి మీరే తీసుకుని వెళ్ళాలి అని. అప్పుడు నేను మొదట్లో అనేవాడిని, ఇది మా వల్ల కాదమ్మా, ఇదంతా ఏదో మీలాంటి వాళ్ళకి ఎవరికో ఎక్కడో పుట్టుంటారు, మీలాంటి వాళ్ళు రేరుగా అని. బట్ 14 years ఆఫ్ మై జర్నీ ఐ కెన్ సే దట్ అండి, ప్రతి మనిషి కూడా ఆ స్థితికి చేరొచ్చండి. నేను ప్రాక్టికల్ గా అనుభవించి చెప్తున్నాను. అండ్ నేను ఏదో సన్యాసం పుచ్చుకోలేదు, నేను సంసారంలో ఉన్నాను, నేను ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇది లీడ్ చేసుకుంటూనే మనందరము లిటిల్ బిట్ ఆఫ్ టైం ఎవ్రీడే, కొద్ది సమయాన్ని మనం కేటాయిస్తే మనందరం కూడా ఆ వైబ్రేషన్ ని మనం క్యాచ్ చేయొచ్చు సాధన ద్వారా అండ్ ఒక శక్తి ద్వారా. ప్లస్ ఆ శక్తిని మనం మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వగలిగే స్థితికి వస్తాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 years నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను చేయడం. సునీతమ్మ గారు, నువ్వు రెడీ సుమన్, యూ కెన్ డూ దిస్ అని. సో లాస్ట్ 3 years నుంచి అదే అనుభూతి వస్తుంది. ఎందుకనంటే నేను ఎప్పుడైతే ఆ సోర్స్ కి కనెక్ట్ అయ్యాను, సోర్స్ ఇస్ దేర్ ఎవ్రీవేర్, కానీ మనం ఆ సోర్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. సో ఆ సోర్స్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. టెక్నిక్స్ ఎంత చేసినా కూడా అది ఏదో ఒక ఎక్సర్సైజ్ కింద అయిపోతుంది తర్వాత. ఇప్పుడు మనం ఎంతో మంది యోగాసనాలు వేస్తున్నారు, బట్ అది టెక్నిక్ వరకే లిమిట్ అయిపోతుంది. ఆ టెక్నిక్ నుంచి మనం ఆ సోర్స్ ని అనుభవించగలగాలి. అల్టిమేట్ గా మీరు ఏ గ్రంథం చూసినా, పతాంజలి యోగ సూత్రాస్ చూసినా, ఏ మహాకావ్యాలు చూసినా కూడా వాళ్ళందరూ కూడా అనుభవించి రాసిన వాళ్ళు, అనుభవించి అది వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు. సో మన గోల్ కూడా ఏముండాలంటే, ఇప్పుడు టెక్నిక్స్ అనేవి ఉన్నాయి కానీ ఈ సోర్స్ రీచ్ అవుతున్నామా లేదా? ఆ సోర్స్ ఎప్పుడైతే మీరు క్యాచ్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా యూ బికమ్
వైబ్రేషన్. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు, రైట్? ఎప్పుడైతే ఆ ఆ బ్రహ్మ శక్తి దగ్గర, ఆ బ్రహ్మన్ అంటే ప్యూర్ కాన్షియస్నెస్ దగ్గర మనం ఉండగా 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 మనం కూడా అది అయిపోతాం. ఇప్పుడు ఎలాగంటే ఒక ఐరన్ ఉంటుంది. ఐరన్ పార్టికల్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ. అయస్కాంతం రెండు పక్క పక్క నుంచే కొంతసేపు తర్వాత ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఐరన్ కూడా అయస్కాంతం అవుతుంది. కరెక్ట్, కరెక్ట్. సార్ కంటిన్యూ సార్. సో సో అదండి. సో ఇప్పుడు మనకి ఈవెన్ అనదర్ ఎక్స్పీరియన్స్ మనకి ఏమవుతాయంటే, ఇప్పుడు మనకి శరీరంలో మీకు ఉన్న ధాతువులు తెలుసు, 7 ధాతువులు. ఆ తర్వాత మనకి అవును, సప్త ధాతువులు, రైట్? ఇవన్నీ క్లీన్ అవ్వాలి, పంచభూతాలు క్లీన్ అవ్వాలి. మనకున్నటువంటి పంచభూతాలు అవన్నీ క్లీన్ గానే ఉంటాయి యాక్చువల్ గా. మనం పుట్టుకతో వచ్చినప్పుడు అన్ని చక్కగా క్లీన్ గా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని పొల్యూట్ చేస్తున్నాం. మన హ్యాబిట్స్ ద్వారా, మన ఆలోచన ద్వారా, మనం జీవించే జీవన విధానం ద్వారా వాటన్నిటిని పొల్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి పంచకోశాలు ఉంటాయి, రైట్? మీకు తెలుసు పంచకోశాలు, రైట్? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, అలాగే వచ్చి ఆనందమయ కోశ. రైట్? సో సునీత గారి ఇప్పుడు మా సూక్ష్మ ధ్యానం ద్వారా ఏంటంటే మనము స్ట్రైట్ ఆనందమయ కోశ అన్నమాట. చాలా మంది యోగా, ఆయుర్వేద ప్రొఫెసర్స్ కూడా ఎవరైతే ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరూ కూడా అదే అన్నారు. ఓహో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రక్రియలో మేము డైరెక్ట్ గా, మామూలుగా మీరు ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో కానీ, యోగిక్ ట్రీట్మెంట్ లో కానీ మీరు ఈ కోశాలన్నిటిని ట్రీట్ చేస్తుంటాం ఒక స్టెప్ బై స్టెప్, ఎక్కడుంది ఆ ప్రాబ్లం అని. బట్ ఈ సూక్ష్మ ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఆనందమయ కోశ అండ్ బియాండ్ అన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఆ ఆనందమయ కోశం ఎక్స్పీరియన్స్ అవుతున్నారో ఆటోమేటిక్ గా మీలో ఒక రకమైనటువంటి శక్తి వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఆ ధ్యానం అయిపోగానే అందరూ ఒక రకమైన నవ్వుతూ ఉంటాము, ప్రశాంతత వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రివర్స్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. ఇది చాలా, ఇప్పుడు ఈవెన్ మనకి పతాంజలి యోగ సూత్రాస్ లో కూడా చూస్తే యమానియమాలతో స్టార్ట్ అవుతాయి ఫస్ట్, రైట్? తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, రైట్? ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ సమాధి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మీకు. నాకు అసలు ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ తెలియదు, ఈ అష్టాంగ యోగా తెలియదు, పతాంజలి యోగ సూత్రాలు తెలియదు, ఏమీ తెలియదు. బట్ ఎప్పుడైతే ఈ సమాధి స్థితి ఎక్స్పీరియన్స్ అయిపోయిందో దెన్ యమా బికేమ్ వెరీ ఈజీ, నియమ బికేమ్ వెరీ ఈజీ, ఆసన బికేమ్ ఈజీ. ఎందుకంటే బాడీ మీకు ఇదైపోయింది, ఫ్లెక్సిబుల్ అయిపోయింది. సో ఎఫర్ట్లెస్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా తగ్గిపోతున్నాయి జనాలకి, వచ్చిన వాళ్ళందరికీ ఫాస్ట్ గా హీలింగ్ అవుతుంది. విత్ ఇన్ ఫ్యూ సెషన్స్ లో అసలు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా తగ్గినటువంటివన్నీ కూడా కొన్ని ఏళ్ళు సంవత్సరాలు ఉన్నటువంటి రోగాలు కూడా అలా నయమైపోతున్నాయి. ఎందుకని అంటే ఆ సోర్స్ ని క్యాచ్ చేయగలుగుతున్నాం, సోర్స్ అండ్ గోయింగ్ స్ట్రైట్ టు ఆనందమయం. అదేటప్పటికి ఏమవుతుంది, ప్రాణశక్తి వచ్చేస్తుంది ప్రతి మనిషికి. ప్రాణశక్తి మీకు ఉన్నప్పుడు, ఇందాక మనం అనుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ కణాలన్నీ కూడా చక్కగా మళ్ళీ విచ్చుకుంటాయి, పువ్వులు విచ్చుకున్నట్టుగా. సో దానిలో మీకు శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. మానసికంగా మీరు పూర్తి శాంతిని అనుభవించగలుగుతున్నారు, ఇమోషనల్ గా స్టేబుల్ అయిపోతున్నారు. సో ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మీకు సోర్స్ ని క్యాచ్ చేయాలి. సోర్స్ అదేంటంటే అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. సోర్స్ అంతటా ఉంది, రైట్? ఇందు గలందు లేదని సందేహము లేదు. చెప్పండి. సోర్స్ అనేది కీ ఆల్ ద ప్రాబ్లమ్స్ కి అంటున్నా. కరెక్ట్. ఇప్పుడు మనకి ప్రహ్లాదుడు చెప్తాడు, రైట్? చూపించు నువ్వు శక్తి ఎక్కడ భగవంతుడు అంటే, ఇందు గలడందు లేడని సందేహందు లేదు, ఎందెందు వెతికి నందేగలడు, రైట్? ఆ శక్తే కదా. అది దేవుడు అనండి, మీరు శక్తి అనండి, వైబ్రేషన్ అనండి, కాన్షియస్నెస్ అనండి, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. బట్ మనం ట్యూన్ అవ్వట్లేదు దాన్ని. ఎందుకు ట్యూన్ అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ బిజీ విత్ అన్నెసెసరీ బిజినెస్. అన్నెసెసరీ బిజినెస్ తో మనం మనకి దేవుడిచ్చినటువంటి, దేవుడు అనండి, ఈ ప్రకృతి అనండి, వాట్ ఎవర్ యూ వాంట్ కాల్, దేవుడు నమ్మిన వాళ్ళు దేవుడు అనుకోవచ్చు, ప్రకృతి నమ్మిన వాళ్ళు ప్రకృతి అనుకోవచ్చు. బట్ మనకు ఒక శరీరం అనేది ఇచ్చాడు. ఈ శరీరము ఎంతో పవిత్రమైన శరీరం, కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాము, అపవిత్రం చేసుకుంటున్నాం మన హ్యాబిట్స్ తో. మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాము, గుళ్ళకి వెళ్ళడం ఇంపార్టెంట్లే, ప్రేయర్స్ చేయడం ఇంపార్టెంటే, పూజలు చేయడం ఇంపార్టెంటే. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ దేవాలయం ఇక్కడే ఉంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
రైట్? ఇక్కడ ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి మందిరాన్ని మనం పక్కన పెట్టేసేసి ఇంకెక్కడికో వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాం. అవి చేయాలి, భక్తి అవసరమే, కానీ ఫస్ట్ స్టార్ట్ విత్ ద సెల్ఫ్. అదేనమాట సూక్ష్మ. ఒక మూలం, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సూక్ష్మకు వచ్చినప్పుడు ఒకటే ఆన్సర్ అన్నమాట, వర్క్ ఆన్ ద సెల్ఫ్. నీ మీద నువ్వు చేసుకో పని. శరీర మాధ్యం కలుగు ధర్మ సాధన. రైట్? ఈ శరీరాన్ని ఇచ్చాడు ఒక అద్భుతమైనటువంటి ధర్మాలు చేయడానికి. ఆ శరీరాన్ని ముందు నువ్వు ప్రక్షాళన చేసుకో, ఈ మనస్సుని ప్రక్షాళన చేసుకో. ఈ రెండు ప్రక్షాళన అయిపోతే ఆటోమేటిక్ గా మీకు ఆత్మానుభూతి. ఈజీ, ఎఫర్ట్లెస్. అది ఎంత ఈజీ అంటే మీరు ఎన్నో గ్రంథాలు వల్లవేయక్కర్లేదు, పెద్ద పెద్ద వేదాలు చదవక్కర్లేదు, పెద్ద పెద్ద శ్లోకాలు బైహార్ట్ చేసి దాన్ని మీరు రోజు పొద్దు నుంచి రాత్రి వరకు వెళ్ళే ఎక్కర్లేదు, తల క్రిందులు చేసి కాడు పైకి చేయక్కర్లేదు. ఆ అనుభూతి నాకు వచ్చిన తర్వాత అదే అనిపించింది, అరే ఇది ఎంతో మందికి అవసరం, ఇది చాలా ఈజీ, చాలా ఎఫర్ట్లెస్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సోర్స్ హ్యాస్ టు బి దేర్ అండ్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎఫర్ట్లెస్. ఆ ప్రయత్నమే మా ప్రయత్నం, సూక్ష్మ ప్రయత్నం. సూక్ష్మంలో మోక్షం అంటాం కదా. అయితే సార్, మీరు ఈ యొక్క ప్రాసెస్ లో పీస్ ట్రీ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారని చెప్పారు. అది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? సో గుడ్ క్వశ్చన్. సో పీస్ ట్రీ అంటే శాంతి వృక్షము. సో ఈ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, ఈ సూక్ష్మ ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు నేను అలా వాక్ అది వెళ్తున్నప్పుడు బయటికి చెట్టు చూసేవాడిని. చెట్టు చూసినప్పుడు ఆ చెట్టులో ఉండేటువంటి నిస్వార్థత చాలా ఎంజాయ్ చేస్తుండేవాడిని చూసినప్పుడల్లా. ఎస్పెషల్లీ మాకు ఇక్కడ ఈ కెనడాలో, వ్యాంకూవర్ లో ఇక్కడ ఏంటంటే మీకు కాలాలు కరెక్ట్ గా మారుతూ ఉంటాయి. మీకు సమ్మర్ ఉంటుంది, తర్వాత ఫాల్ సీజన్ లో ఆకులన్నీ రాలిపోతాయి, మొత్తం అసలు చెట్టు ఏమి ఉండదు అనమాట, బేర్ గా ఉంటది. తర్వాత మళ్ళీ స్ప్రింగ్ లో మీకు బ్యూటిఫుల్ ఫ్లవర్ వస్తాయి, అసలు ఆకుల కంటే ముందు పూలు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ ఆకులు వచ్చి మళ్ళీ ఫ్రూట్. సో ఇది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించేది, ఈ ప్రపంచంలో అసలు నిస్వార్థంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఉండేటువంటి ఒకే ఒక జీవి ఒక చెట్టు. సో మనం కూడా ఆ చెట్టులాగా నిస్వార్థంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా, ఏదొచ్చినా, ఎట్లాంటి ఎడుదొడుకులు వచ్చినా కూడా తట్టుకుని అలా స్థిరంగా ఉండగలిగే స్థితిని మనం పొందడమే జీవిత ధ్యేయం అని అట్లా ఒక పేరు అనేది స్టార్ట్ అయింది, పీస్ ట్రీ అనేటువంటిది. నెక్స్ట్ విజన్ ఏంటి అంటే ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయం. ప్రతి మనిషికి అండి, మీరు ఎన్ని కోట్లు గడించండి, మిలియన్స్ బిలియన్స్ ఉండనివ్వండి, మనిషికి అల్టిమేట్ గా మనం తినే తిండి అదే, వేసుకునే బట్ట అదే, కానీ ప్రతి మనిషి కోరుకునేది ఆనందంగా ఉండాలనుకుంటాడు. ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకునేప్పుడు ఆనందంగా పడుకోవాలనుకుంటాడు. నెక్స్ట్ ఆరోగ్యం కావాలి, ప్రతి మనిషికి కావాలి. అది పోతుంది, మనం తెలియకుండా దాన్ని పోగొట్టుకుంటున్నాం, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ప్రతి మనిషికి ఆరోగ్యం కావాలి. 3, అసలు తనేంటి, తను ఎందుకు వచ్చాడు ఈ ప్రపంచంలోకి, తన పర్పస్ ఏంటి, తన పుట్టుపూర్వత్రాలు ఏమిటి, తన నిజ స్వరూపం ఏంటి, అసలు ఎందుకున్నాడు. ఈ పెద్ద జగత్తు ఉంది, మీరు రాత్రి పైకి ఇలా చూస్తే స్కైలో కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు, ప్లానెట్స్, యూనివర్స్, అసలు అంతు లేనటువంటి ఉంది. అది పైకి చూసినప్పుడల్లా ప్రతి మనిషికి వస్తుందండి క్వశ్చన్, అసలు నేను ఎందుకున్నాను ఇక్కడ, నేనేంటి, నేనెవరిని అంటే తన నిజ స్వరూపం తెలుసుకోవాలి. సో ఆత్మీయత. సో ప్రతి మనిషికి 3 కావాలి. వెల్నెస్, దట్ ఈస్ ఆరోగ్యం, ఫుల్నెస్, పూర్తి ఆనందం, అండ్ వన్నెస్, ఆత్మీయత. ఆత్మీయత అంటే ఏంటండి, వన్నెస్, రైట్? మనం ఉన్నటువంటి ఎంతో మందిలో ఉన్నటువంటి కూడా ఒకే ఆత్మ అని తెలుసుకునేటువంటి ఫీలింగ్. సో ఈ 3టికి బేసిస్ గా మేము పీస్ ట్రీ అనేది స్టార్ట్ చేసాము. సో గత 14 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ అంతకుముందు సునీతమ్మ గారు ఇండియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్, కెనడా వీటన్నిటిలో ఆవిడ ఎన్నో తను మామూలుగా సేవ చేస్తూ వచ్చారు. బట్ 14 years బ్యాక్ మేము ఎవరైతే ఈ శక్తిని బాగా అనుభవించినటువంటి స్టూడెంట్స్ కొంతమంది కలిసి స్టార్ట్ చేసాము. సో మా ప్రాసెస్ దానిలో ఏంటంటే 3 steps ప్రాసెస్ అండి. ఎడ్యుకేట్, ఎక్స్పీరియన్స్, ఎంపవర్. సో ఫస్ట్ ప్రతి మనిషికి జ్ఞానం కావాలి, బేసిక్ జ్ఞానం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మా మదర్ది తీసుకుంటాను ఎప్పుడు అనమాట. ఆవిడ ఎక్కువగా చదువుకోలేదు, బట్ ఆవిడకి తెలియదు అసలు శరీరం ఎలా పనిచేస్తుంది, మనస్సు ఏంటి, ఈ ఇంద్రియాలు ఏమిటి, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ 2 కూడా చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ స్టెప్ ఇస్ టు
సింప్లిఫై దట్ నాలెడ్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసు. కణం లెవెల్లో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రతి యాక్టివిటీ చదివాను. కానీ ఒక నార్మల్ కామన్ మ్యాన్ కి ఇది తెలియదు. సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు గివ్ దట్ నాలెడ్జ్, సింప్లిఫై చేసి ఇదిగోండి మీ మనస్సు ఇది, మీ శరీరం ఇది, మీ మనస్సుని శరీరాన్ని కేర్ తీసుకుంటే మీకు ఏ అనారోగ్యము రాదు అని ఫస్ట్ స్టెప్. అది నెక్స్ట్ ఉట్టి మీరు నాలెడ్జ్ ఇచ్చి వదిలేస్తే పీపుల్ వోంట్ టేక్ ఎనీ స్టెప్. దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ అనుభవాన్ని ఇవ్వడం. ఓకే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు శరీరము మనస్సు ఆత్మ అంటే, కానీ అలా గాల్లో లేకుండా ఇది ఆత్మానుభూతి అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం సెకండ్ స్టెప్. ఆ సెకండ్ స్టెప్ ఎప్పుడైతే ప్రతి మనిషి అనుభవిస్తాడో ఆటోమేటిక్ గా థర్డ్ స్టెప్ విల్ బికమ్ వెరీ ఈజీ. దట్ ఈస్ ఎంపవరింగ్, ఎన్లైటన్మెంట్. ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళి చేసుకోగలుగుతారు. ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు ఈ ప్రశ్న, మేము ఎన్నో ప్రోగ్రామ్స్ కి వెళ్ళామండి, ఎన్నో యోగా ధ్యానం ఇవన్నీ చేస్తున్నాం, కానీ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం మాకు అవడం లేదు ఎందుకు అని అంటారు. అంటాను మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అయితే ఆటోమేటిక్ గా దానికోసం ప్రయత్నం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కాకుండా అక్కడ వరకు టెంపరీగా అయితే టెంపరీగానే వదిలేస్తారు. కరెక్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మాకు ఈ 3 స్టెప్స్ అనమాట: ఎడ్యుకేట్, ఎక్స్పీరియన్స్, ఎంపవర్ ఆర్ ఎన్లైటన్. సో మీకు ఎప్పుడైతే మీరు ఆ ఎంపవర్ అయిపోయారో మీకు మీరే గురువు అయిపోతారు. మీకు మీరే ఆ శక్తిని ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు. మీకు మీరే దాన్ని ప్రతిరోజు ఒక చిన్న ప్రాక్టీస్ కింద పెట్టుకొని చేయగలుగుతారు. సో ఈ ప్రాసెస్ లో మేము చాలా దేశాలు తిరిగాము. లాస్ట్ 2 years బ్యాక్ ఈవెన్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వైట్ చేశారు సునీతమ్మ గారి, నన్ను. మేము వెళ్ళి అక్కడ మొత్తం ప్రపంచ దేశాన్ని అధినేతలందరూ కూడా అక్కడ ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్స్ లెవెల్ నుంచి అందరూ కూడా అటెండ్ అయ్యారు. సో అక్కడ మేము ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా అద్భుతంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. తర్వాత అక్కడే మేము లీడర్షిప్ మీద కూడా కొన్ని ఇచ్చాము, సెమినార్స్, కాన్ఫరెన్సెస్. సో లీడర్షిప్ అనే నాయకత్వం అనేది ఎట్లా ఉండాలి, నిస్వార్థ నాయకత్వం అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి, వాటి మీద కూడా. ప్లస్ మా కార్యక్రమాలు ఏంటంటే అండి గ్రాస్ రూట్స్ లెవెల్ కి వెళ్ళారండి. ఇప్పుడు ఎట్లా అయితే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఈ ధ్యానాన్ని, పిరమిడ్ ధ్యానాన్ని ప్రతి ఊరు ప్రతి మనిషి దగ్గరికి తీసుకెళ్లారు, అలాంటి ప్రయత్నమే మాది కూడా. ప్రతి మనిషి కూడా దీన్ని అనుభవించగలి. ఏదో ఎక్కడో 5 star హోటల్లో ఉన్నవాడే కాదు, ఇంకెక్కడో బాగా డబ్బున్నవాడే కాదు అనుభవించడం. ప్రతి మనిషికి కూడా ఇది అవసరం. ప్రతి మనిషి కూడా ఈ ఆనందం, ఆరోగ్యం, ఆత్మీయత అనేది అవసరం అని మేము ఇక్కడ లైబ్రరీస్ లో, కమ్యూనిటీ సెంటర్స్ లో, ఈవెన్ ప్రిజన్స్ లో, జైల్స్ లో కూడా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు, వాళ్ళు రాసినటువంటి లెటర్స్ మనం ఎప్పుడన్నా ఇంకొకసారి టెలికాస్ట్ ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. లెటర్స్ కూడా రాసినటువంటి లెటర్స్. వీళ్ళు హార్డ్ కోర్ క్రిమినల్స్ అండి, హార్డ్ కోర్ డ్రగ్ డీలర్స్, భయంకరమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు. విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 2-3 సెషన్స్ లో వాళ్ళు మనసు కరిగిపోయి కళ్ళలో నీళ్లు వచ్చేసి వాళ్ళు రాసినటువంటి లెటర్స్ మీరు చూస్తే అసలు అద్భుతమైనటువంటి, అసలు అరే వాళ్ళే మారగలిగితే మనకు అసలు చాలా ఈజీ అని అనిపిస్తుంది. అలాంటి ఇన్స్పైర్ అయినటువంటి సినారియోస్ ఉన్నాయి. స్కూల్స్ లో చేస్తున్నాము, హాస్పిటల్స్ లో, సైకియాట్రిక్ వార్డ్స్ లో సైకియాట్రిక్ పేషెంట్స్, పాపం ఎన్నో సైకియాట్రిక్ యాంగ్జైటీ, డిప్రెషన్, బైపోలార్, స్కిజోఫ్రీనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా మేము చాలా హెల్ప్ చేసాము. ప్లస్ అడిక్షన్ సెంటర్స్, చాలా మంది ఈ మద్యపానానికి, డ్రగ్స్ కి, వీటికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు మేము చూసాము, తీసుకుని వస్తున్నాము. సో ఇట్లాగా ఎక్కడ అవసరం ఉంటే ఆర్గనైజేషన్స్ లో, ఇప్పుడు మనకి బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రెస్ అనేది పెరిగిపోయింది. ప్రతి మనిషికి గ్రీడ్ అనేది, జెలసీ అనేది పెరిగిపోయింది. సో ఎట్లా మనం ఒక ఆర్గనైజేషన్ లో మార్పులు తీసుకురావచ్చు, ఒక కాన్షియస్ లీడర్షిప్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా అక్కడ లీడర్షిప్ లెవెల్ నుంచి ముందు మార్పు తీసుకొస్తే, అక్కడ నాయకుల్లో మనం మంచి మార్పు తీసుకొచ్చి వాళ్ళలో ప్రేమ, ఆప్యాయత, కంపాషన్, ఎంపతి బేస్డ్ లీడర్షిప్ అనేది తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా మీకు పైన లెవెల్ నుంచి కింద వరకు ఆ మార్పులు వస్తాయి. అప్పుడు మీకున్నటువంటి ఉద్యోగం చేసేటువంటి మీ ఉద్యోగస్తులు కూడా, ఎంప్లాయీస్ కూడా మంచి, వాళ్ళు కూడా ఇదొక ఫ్యామిలీ అనేటువంటి ఫీలింగ్ తో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మీ ఆర్గనైజేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి, మీరు సమాజానికి ఎంతో సేవ చేయొచ్చు. సో ఇట్లా మేము ఆల్ లెవెల్స్ ఆఫ్ సొసైటీ ఫ్రమ్ గ్రాస్ రూట్స్ టు ద టాప్ లెవెల్ అందరి
సార్ మీరు ఏమైనా బుక్స్ గాని ఇట్లాంటివి రాయటం జరిగిందా? ఎస్ 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 సో నాకు యాక్చువల్ గా బుక్స్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కదండి. సో నాకు వచ్చినటువంటి అనుభవం ద్వారా ఏమనిపించిందంటే, పుస్తకాలు ఎక్కువగా చదవడం కంటే చదవాలి కొంతవరకు పుస్తకాలు, బట్ ముందు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో చాలా మందికి అది చెప్తాను. చాలా మంది వచ్చిన మేము అది చదివాం, ఇది చదివాం, ఆత్మబోధ చదివాం, వివేక చూడమని చదివాం, భగవద్గీత పై నుంచి కింది వరకు, కింది నుంచి పై వరకు అంతా చదివేశాము, అన్ని వచ్చు అని అంటారు. కానీ అనుభూతి ఉందా అని అంటే సాధన అనుభూతి లేని లేదు. జ్ఞానం వ్యర్థం. అమ్మా కరెక్ట్, చాలా బాగా చెప్పారు. సాధన Right? లేని జ్ఞానం వ్యర్థం. ఆ? అర్థం ఆ, ఆ. రైట్, అద్భుతం. సో అది ఇంపార్టెంట్. సో అందుకని నేను బుక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నా రాయాలి అనేది ఒక చిన్న బుక్ రాశానండి. దాని పేరు ఏన్షియంట్ సేజ్ ఫర్ సిలికాన్ ఏజ్. అంటే ఈ సిలికాన్ ప్రపంచంలో మనం చూస్తే ఎక్కడ చూసినా సిలికాన్, ఇప్పుడు ఫోన్ పనిచేస్తుందంటే సిలికాన్, కంప్యూటర్ పనిచేస్తుందంటే సిలికాన్. ఈ సిలికాన్ ఏజ్ లో ఒక ఏన్షియంట్ సేజ్, ఒక వ్యక్తి ఎలాగైతే సూక్ష్మ ధ్యానం ద్వారా, సూక్ష్మ ప్రక్రియ ద్వారా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారని ఒక చిన్న పుస్తకం, పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు మనకి టైం లేదు ఎవరికి కూడా. మన రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మన మైండ్ ఎంత లిమిట్ అయిపోయిందంటే 140 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ చదవలేము. ట్విట్టర్ లో మనం అంతకంటే ఎక్కువ ఎంటర్ చేయలేము కదా. సో అంతకంటే మనం కాన్సన్ట్రేషన్, అటెన్షన్ స్పాన్ లేదు. సో అందుకని ఒక చిన్నది, చాలా ప్రాక్టికల్ గా, సింపుల్ గా, అందరికీ అర్థమయ్యే విధంగా, బేసికల్ గా నా అనుభవాన్ని ఉన్నట్టుగా ఒక చిన్న పుస్తకం, 100 పేజీల పుస్తకం ఒకటి రాశాను, ఏన్షియంట్ సేజ్ ఫర్ సిలికాన్ ఏజ్ అని. అది అమెజాన్ లో అవైలబుల్ ఉంది, ఈవెన్ మా వెబ్సైట్ ఉంది, peacetree.ca అనే వెబ్సైట్ లో. అక్కడ కూడా మీరు ఈ బుక్ ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానిలో నేను ఇలాంటి మనం ఉన్నటువంటి జ్ఞానం అంతటిని సింప్లిఫై చేసి, మన ఇటు యోగిక్ నాలెడ్జ్, ఆయుర్వేదిక్ నాలెడ్జ్, ప్లస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మై జర్నీ ఇన్ ది లాస్ట్ 14 years, ఇవన్నీ కలిపి ఒక చిన్న పుస్తకం రాశాను. వీలుంటే చదవండి. లెట్ మీ నో ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్. చాలా మంది చదివిన వాళ్ళు అది చదువుతుంటే మెడిటేషన్ లా ఉంది అని అంటారు. హోప్ ఎవ్రీబడి గెట్స్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. మీతో ఈ యొక్క సజ్జన సాంగత్యం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే సడన్ గా మీరు ఒక ఇంటర్వ్యూ చూసి కాల్ చేయడం అనేది, ఆ తర్వాత ఎంబడే ఇంటరాక్షన్ జరగడం అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. అది కూడా మీరు అక్కడ అర్ధరాత్రి 2:30 టైంలో ఈ ఇంటర్వ్యూ మా కోసం ఇవ్వటం, అంటే ఇండియన్ టైమింగ్ లో మాకు ఆఫ్టర్నూనే కానీ మీకు నైట్ 2:30, కాబట్టి ఈ టైంలో మాకు కోసం కేటాయించి ఇవ్వటం అనేది చాలా అద్భుతం. ఇలా మీతో ఎన్నో, అంటే మీరు ఇప్పుడు చెప్పారు నాకు పీపీటీస్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేద్దామనేసి, వాటిని అన్నిటిని కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ కింద మనము తయారు చేద్దాం సార్. ఖచ్చితంగా మీతో ఇంకా ఎన్నో చేద్దాం వర్క్ షాప్స్. మీ నాలెడ్జ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది, కాబట్టి ఖచ్చితంగా చేద్దాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇంత ఇంటరాక్షన్ కి అవకాశం ఇచ్చింది చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికి, పిరమిడ్ ఛానల్ వారికి, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మీకు స్వయంగా ఇంత తొందరగా ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకని. ఎంతో దూరంగా ఉన్నా కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడ దూరం అనేటువంటి, నేను ఇక్కడ మీతో ఉన్నట్టుగానే ఉంది అనుభవం. సో అదే గొప్ప. స్పిరిచువాలిటీ అంటేనే నో టైం, నో స్పేస్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో బియాండ్ స్పేస్ అండ్ టైం మనం కలిసాం ఇవాళ ఇక్కడ, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్యూర్ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ ప్రపంచం అంతటికి చాటించాలి, పంచాలి, అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయత ఇవ్వాలనేదే మా కోరిక. సో మీరు మా వెబ్సైట్ కి వెళ్ళి చూడండి, ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే peacetree.ca. ఆర్ ఎనీ క్వశ్చన్స్ మీ వ్యూవర్స్ కి ఎవరికన్నా ఉన్నా కూడా నాకు ఈమెయిల్ చేయొచ్చు. drsuman@gmail.com నా ఈమెయిల్, drsuman@gmail.com. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.